అంతన్నారు ఇంతన్నారు 6-0 ఎగతాళి చేశారు. బ్యాట్తో గాల్లోకి కాల్చారు తుపాకీలాగా. చివరికి చేతులెత్తేశారు. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. భారత్ ముందు 146 పరుగుల టార్గెట్ ఉంచారు. 147 కొడితే వీఆర్ విన్. అది భారత్ ముందు పెద్ద టార్గెటా? పాకిస్తాన్ నడ్డి విరిచాడు కుల్దీప్ యాదవ్. కుల్దీప్ దెబ్బకు పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ కుప్ప కూలింది. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు కుల్దీప్ యాదవ్. మొత్తంగా 4 వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఇచ్చినటువంటి ఆరంభాన్ని పాకిస్తాన్ ఆటగాళ్లు ఉపయోగించుకోలేకపోయారు. జరుగుతున్నటువంటి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ వార్లో పాకిస్తాన్ చతికిలబడింది. కేవలం పేసర్లు మాత్రమే ఎంతో కొంత కొట్టగా స్కోర్ చేయగలిగారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ కుప్ప కూలింది. ఇక చివరిగా వచ్చినటువంటి బ్యాట్స్మెన్లు ఎవ్వరూ కూడా స్కోర్ చేయలేక చతికిలబడిపోయారు. గాల్లోకి చూపించి తుపాకీలాగా చూపించి కాల్చారు కదా బ్యాట్ని. ఇప్పుడేం చేస్తారు? మీరు దానికే పనికొస్తారు. తుపాకులు చూపించుకోవడానికి, కాల్పులు చేయడానికే. ఆట ఆడడం చేత కాదు, వ్యాఖ్యలు చేయడం తప్ప. 6-0 అన్నారు, గాల్లోకి చూపించి కాల్పులు చేశారు కదా. ఇప్పుడు కాల్చలేకపోయారు. 146 పరుగులు చేయగలిగారు. 147 పరుగులు. భారత్ ఖచ్చితంగా విజయం సాధించబోతోంది. వీఆర్ గోయింగ్ టు విన్. We can say sure about that. ఇదే కదా, దిస్ ఈజ్ వాట్ దే కెన్ డూ. ఇదే వాళ్ళు చేయగలిగింది. ఇలా అన్నారు కదా, లేదంటే ఇలా అన్నారు కదా. ఏం జరిగింది చివరికి? 150 పరుగులు కూడా చేయలేకపోయారు. 150 పరుగులు, 146 పరుగులు చేసి ఆల్అౌట్ అయ్యారు కదా. కొంచెమైనా ఉండాలి కనీసం. సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పటికైనా. ఆట ఆడడం చేతగాక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి భారతీయుల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించి, అక్కడ చూస్తున్నాం కదా 6 అని చెప్పి చూపిస్తున్నాడు కదా. రౌఫ్ అంటూ ఒక పర్సన్ ఉన్నాడు కదా. అదిగో అక్కడ మన స్క్రీన్లో చూస్తున్నాం. పెద్ద గన్ లాగా పెట్టి ఏదో కాల్ చేస్తా ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు కదా. ఎవరు? ఫర్హాన్, సాహిబ్జాదా ఫర్హాన్. ఇప్పుడు ఏం చెప్తాడు రౌఫ్? ఇప్పుడు ఏం చెప్తాడు? ఇప్పుడు కూడా అంటాడా 6-0 అని? మనం అనాలి 3-0 అని చెప్పి ఇప్పుడు మనం అనాలి. ఒక్క మ్యాచ్ కూడా మన మీద గెలవలేరు. ఖచ్చితంగా ఇది కూడా మన మ్యాచే. ఈ సిరీస్ మందే, ఈ ట్రోఫీ మందే. బల్ల గుద్ది చెప్పొచ్చు, గుండె మీద చేసుకొని చెప్పొచ్చు. ఇది మన వాళ్ళకి. అందులోనూ అది చేజింగ్ పిచ్ మీద భారత్ చాలా ఈజీగా గెలవగలుగుతుంది ఈ స్కోర్ని. ఇట్స్ నథింగ్ ఫర్ అస్. ఒక్కసారి మనం చూస్తున్నాం. ఓవరాల్గా నేను మీకు చదివి ఒకసారి నేను చూపిస్తాను. ఎలా ఉంది స్కోర్ బోర్డు, ఎలా ఉందనేది నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి 146 పరుగులకి 10 వికెట్లు కోల్పోయారు. 19.1. కనీసం 20 ఓవర్లు నిలబడలేకపోయారు అక్కడ క్రీజ్లో. 19.1కి ఆల్అౌట్ అయ్యారు. మనం చూస్తున్నాం. ఫర్హాన్ 57 పరుగులు చేశాడు. 38 బాల్స్లో చేయగలిగాడు. 5 4లు కొట్టగలిగాడు. 3 6లు కొట్టాడు. మొత్తం మీద 57 పరుగులు చేయగలిగాడు. ఆ తర్వాత జమాం చూస్తున్నాం మనం. ఫఖర్ జమాం 46 పరుగులు 35 బాల్స్లో, అలాగే 2 4లు 2 6లు కొట్టగలిగాడు. ఇక ఆ తర్వాత ఇంకేం లేదు. దేర్ ఈజ్ నథింగ్ చెప్పుకోదగింది. సైమ్ అయూబ్ 14 పరుగులు చేశాడు 11 బాల్స్కి. 14 పరుగులు 11 బాల్స్కి. అంతే. ఇక అక్కడి నుంచి ఏముంది? ఒక్కరు కూడా. హారిస్ ఆడగలిగారా? మొహమ్మద్ హారిస్ 0 2 బాల్ ఆడి. అలాగే సల్మాన్ ఆఘా 8 7 బాల్స్ ఆడి. హుస్సేన్ 1 2 బాల్స్ ఆడి. ఐఎమ్ సారీ. మొహమ్మద్ నవాజ్ 6 9 బాల్స్ ఆడి. అలాగే షహీన్ అఫ్రీది 0. షహీన్ అఫ్రీది పిచ్చి మాటలు మాట్లాడు. పెద్ద గుండు 0. అంతకుమించి ఏమైనా ఉందా? ఏమైనా ఆడగలిగాడా? పెద్ద కోతలు కోసాడు కదా. 0 3 బాల్స్ ఆడి. ఫహీమ్ అష్రఫ్ 0 మరో గుండు 0 2 బాల్సే ఆడింది. అలాగే రౌఫ్ 6 అన్నాడు కదా, చివరికి 6కి అవుట్ అయ్యాడు. 6-0 అన్నాడు కదా రౌఫ్. 6-0 అని చెప్పి ఇలా చూపించాడు కదా. 6 ఇక్కడ కొట్టగలిగింది కూడా 6 కొట్టి అవుట్ అయ్యాడు. అలాగే లాస్ట్లో అబ్రార్ అహ్మద్ 1 కేవలం ఒకే 1 కొట్టాడు.
ఎవరు ఆడారు వీళ్ళలో? ఎవరు ఆడారు ఇక్కడ? ఎవ్వరూ ఆడలేకపోయారు. కేవలం వాళ్ళ పేసర్స్ మాత్రమే ఆడగలిగారు. వాళ్ళ పేసర్స్ కొట్టినవి మాత్రమే ఉన్నాయి. దుబాయ్లో ఎందుకు ఇంకా ఆడాల్సిన అవసరం లేదు, మాకు బౌలింగ్ వేయాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు, మీరు బ్యాగులు సర్దుకోవచ్చు, కిట్లు సర్దేసుకోండి, వేస్ట్, మీకు బ్యాట్స్ అవసరం లేదు. ఇలా 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 చూపించారు కదా, తుపాకులు పట్టుకొని తిరగండి బోర్డర్లో. ఏం అవసరం మీకు? క్రికెట్ ఏం అవసరం? ఎందుకు మీకు? రెచ్చగొడతారా? 6-0 6-0 అని. చివరికి ఎన్ని కొట్టాడు రౌఫ్? 6 4 బాల్ ఆడి 6 కొట్టాడు. సిగ్గుండాలి. అలాంటి మీలాంటి వాళ్ళకి మళ్ళీ పెద్ద మమ్మల్ని ఎక్కిరించడం, మమ్మల్ని కామెంట్ చేయడం, మమ్మల్ని ఇమిటేట్ చేయడం, మా ఆర్మీని కించపరుస్తూ మాట్లాడతారా? ఏం ఆటగాళ్ళు మీరు? మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అర్హత లేదు. దిస్ ఈజ్ అవర్ ట్రోఫీ, దిస్ ఈజ్ అవర్ మ్యాచ్, వీఆర్ గోయింగ్ టు విన్. కాదని చెప్పగలరా ఎవరైనా? కాదని చెప్పగలరా ఎవరైనా? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అసలు ఈ మ్యాచ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఇచ్చిన బిల్డప్కి కొట్టిన స్కోర్కి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందా? అలాగే మనం చూస్తున్నాం. రైట్, సచిన్ జాయిన్ అవుతున్నారు. నా కొలీగ్ సచిన్తో ఒకసారి మాట్లాడదాం. సచిన్, గాల్లో ఏదో బ్యాట్ చూపించి కాల్పులు జరిపారు. 6-0 అన్నాడు, చివరికి 6కే అవుట్ అయ్యాడు రౌఫ్. సో 147 టార్గెట్, 146 వాళ్ళు కొట్టగలిగింది. కనీసం 20 ఓవర్లు క్రీజ్లో నిలబడలేకపోయారు, పిచ్ మీద ఉండలేకపోయారు. ఎందుకు వీళ్ళకి మ్యాచ్? సచిన్, హౌ కెన్ వి సీ దిస్? సచిన్ మీ వాయిస్ క్లియర్ గా లేదు. కెన్ యూ హియర్ మీ? Can you hear me? Yeah. ఇప్పుడు ఓకే, ప్లీజ్. రైట్, నిజంగా ఇది నిజంగా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ కింద చెప్పాలి. ఎందుకంటే అరౌండ్ 13 ఓవర్లకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలోని 113కి 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన పాకిస్తాన్ నడ్డి వెళ్ళిపోతుందనే చెప్పాలి భారత్. అంతవరకు భారత్ బౌలింగ్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం అంటే శివన్ దుబే కావచ్చు, జస్ప్రీత్ బుమ్రా కావచ్చు, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, ఎక్కడో హార్దిక్ పాండ్యా లేని లోటు కనిపించిందని చెప్పి మాట్లాడుకున్న నేపథ్యంలో అండ్ ఇప్పుడు భారత్ తన సత్తా ఏంటి చూపిందని చెప్పాలి. ఇట్స్ నాట్ ఈజీ నందు, ఎందుకంటే కొద్దిసేపటితో మాట్లాడుతుంది 113కి 2 వికెట్లు అనుకున్న సందర్భంలో ఇటు వాళ్ళ నడ్డి వెళ్ళిపోతున్నట్టే. మరి ముఖ్యంగా 140 నుంచి 150 ఎక్స్పెక్టెడ్ స్కోర్. కనీసం పర్ ఓవర్ 100 ప్రకారం చూస్తున్నా 160 170 180 వెళ్ళిపోతున్న సందర్భంలో అండ్ ఇప్పుడు అంత తక్కువ స్కోర్ కి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం అనేది బహుశా ఇండియన్ టీమ్ దే షోడ్ వాట్ దే ఆర్. వాళ్ళ పవర్ అంటే ఏంటి, వాళ్ళ సత్తా అంటే ఏంటో వాళ్ళు చూపించారనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇంత తక్కువ స్కోర్ కి వాళ్ళని అవుట్ చేయడం ఇదేం అది మరి అంత సాధారణ విషయం కాదు. దట్ 140-60 వాళ్ళని పూర్తిగా అవుట్ చేయడం, దట్ ఈస్ వాట్. కానీ ఇప్పుడు రిమెంబర్ పిచ్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఏమైనా స్పిన్ కి సంబంధించి ఏమైనా అనుకూలిస్తున్నారు మాట్లాడుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే వికెట్లు పడుతున్న క్రమం గురించి మాట్లాడుకునే సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆచితూచి ఆట ఆడాల్సిన పరిస్థితి. ఇటు ఓపెనర్ శుభ్మన్ గిల్ అలాగే అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ కూడా ఒక కిక్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేయాల్సిన సందర్భం. వికెట్ పడిపోకుండా అదే ఓపెన్ కంటిన్యూ చేస్తూ వెళ్ళగలిగితే కనుక మ్యాచ్ ని ఈజీగా క్లీన్ అవుట్ మ్యాచ్ ని ఈజీగా మనం ఏషియా కప్ ని మనం ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ గర్వం అనిచేలా ఏషియా కప్ ని మనం కొట్టేస్తామని చెప్పుకోవాలి. బట్ అంతవరకు చూస్తున్న సందర్భాలు మాత్రం కాస్త ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కింద చెప్పుకోవచ్చు ఈ రోజు. ఎందుకంటే ఇటు భారత్ అంత హై స్కోర్ ఇచ్చిన తర్వాత అంటే 113 ఆ లెవెల్ కి వెళ్ళిపోయిన తర్వాత అసలు సాధ్యమైనా అసలు ఇండియా 160కి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయగలదా? సో ఇది మాట్లాడుతున్న సచిన్, ఐ కెన్ సే ఎల్లి బ్యాగులు సర్దుకోవచ్చు సచిన్. వాళ్ళు ఇక బ్యాగులు కిట్లన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని రావడం బెటర్. ఇన్ఫాక్ట్ వదిలేసి వెళ్ళిపోవడం బెటర్. ఎలాగో దిస్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ ఇండియా. ఇట్స్ ఎ చేసింగ్ పిచ్. వీ కెన్ డూ దట్. చాలా స్ట్రాటజిక్ గా వెళ్ళాం మనం. సూర్యకుమార్ చాలా స్ట్రాటజిక్ గా ఉన్నారు. వీ కెన్ డూ బెటర్ ఇన్ బ్యాటింగ్. స్టిల్ మనం బౌలింగ్ కి వెళ్ళాం. వాట్ యూ సే? బ్యాగులు సర్దుకొని రావడం బెటర్ కదా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు జస్ప్రీత్ బుమ్రాను చాలా తక్కువ అంచనా వేశారు. లాస్ట్ టైం అయితే వికెట్లు తీయలేదు కదా, బుమ్రా మీద మనం పట్టు సాధించాలనుకున్నారు. కానీ బుమ్రా బుమ్రా అంటూ ఉంటారు. అంటే సరైన టైంలో ఒక భూమ్ లోకి వచ్చి మ్యాచ్ ని లాగేస్తాడు, ఏకంగా ఇండియా వర్షం చేసేస్తాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నేను మర్చిపోతున్నా కుల్దీప్ యాదవ్
ఎటువంటి బౌలింగ్ మరో కీలకమైన వికెట్లకు సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఒక్కొక్క వికెట్ ని తీసుకున్న పరిస్థితి అనే చెప్పుకోవాలి కుల్దీప్ యాదవ్ కి సంబంధించి. సో ఎందుకంటే ఇటు ఫర్హాన్ కావచ్చు లేకపోతే ఫకర్ జమాన్ వీళ్ళిద్దరూ ఒక మంచి స్కోర్ ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ఉంటే అక్కడ తగ్గొట్టారు వరుణ్ చక్రవర్తి. ఆ తర్వాత సైమ్ అయూబ్, ఆ తర్వాత కుల్దీప్ యాదవ్, సైమ్ అయూబ్ సంబంధించి కీలకమైన వికెట్. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్, హరీష్ కు సంబంధించి ఇంకొక మంచి వికెట్. అలాగే సల్మాన్ ఆజాద్ కు సంబంధించి ఇంకొక నడ్డి వరకు వచ్చారు ఇటు కుల్దీప్ యాదవ్. ఆ తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్, హుస్సేన్ తలాత్ అవుట్ చేసిన సందర్భం. ఆ తర్వాత బుమ్రా నడ్డి వరకు కొట్టాడు. ఆ తర్వాత షైన్ అఫ్రిది బౌలర్. ఆ తర్వాత ఫహీమ్ అష్రఫ్ కావచ్చు. సో ఇలా కీలకమైన వికెట్లను మాత్రం ఇటు కుప్ప కోల్చడంలో భారత్ తక్కువైంది. రిమెంబర్ 1, 2, 3 డెకౌట్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి కట్టుదిట్టమైన బౌలింగ్ వేసింది. పవర్ ప్లే లో కాస్త లూజ్ అయిపోయిన, కాస్త పట్టుకోల్పోయిన టీమిండియా 13 ఓవర్ల తర్వాత విజృంభించిన తీరు అంటే 6 ఓవర్లలోని వాళ్ళని చేప చుట్టేలా చేస్తుందంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే మన టీమిండియా పర్ఫార్మెన్స్ అర్థం చేసుకోవచ్చు. బట్ రిమెంబర్ నందు మనకు కూడా కాస్త అటువంటి ఎందుకంటే వికెట్లకు సంబంధించి ఇక్కడ ఎందుకంటే మనకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరూ ఓపెనర్ పార్ట్నర్షిప్ ఇస్తే కనుక ఆ తర్వాత వచ్చే సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేడు. సంజు శాంసన్ కి సంబంధించి కాస్త డౌట్ఫుల్ గా ఉంది. శివం దుబే, తిలక్ వర్మ మీద కాస్త మనం డిపెండ్ అవుతున్నాం. అక్షర్ పటేల్ అక్కడి నుంచి కాస్త మనకి అంతగా లేదనే చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ కాస్త హోప్ పెట్టుకోవచ్చు కానీ అంత స్ట్రాంగ్ కాదనే చెప్పుకోవాలేమో బహుశా చెప్పుకోవాలనుకుంటే. సో కాబట్టి ఇక్కడ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరూ కనుక వికెట్ పడిపోకుండా, ఎందుకంటే పెద్ద స్కోర్ కాదు కాబట్టి వికెట్ పడుతున్న షాహీన్ అప్పుడు దీన్ని ఎదుర్కోవాలి. సచిన్ జస్ట్ హోల్డ్ ఆన్ లైన్. మీ వాయిస్ కూడా కొంచెం నాకు క్లియర్ గా రావడం లేదు. ఐ టేక్ యూ అగైన్ ఖచ్చితంగా. సో మనం ఆల్రెడీ ఆన్సర్ చెప్పాం. మీకు ఒక అద్భుతమైన విజువల్ నేను చూపించాలనుకుంటున్నాను. ఐ హ్యావ్ ఏ వండర్ఫుల్ విజువల్. క్రికెట్ చూసిన వాళ్ళు ఆల్రెడీ చూసుంటారు. బట్ ఇగో యూ కెన్ సీ దేర్ బుమ్రా గేవ్ ఎన్ ఆన్సర్ టు రౌఫ్. 6 అంటూ చూపించి 6 కౌట్ అయ్యాడు కదా బుమ్రా, గివింగ్ ఎన్ ఆన్సర్ టు రౌఫ్. మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ హౌ ఈ ఆన్సర్. యుద్ధం చేయగలిగితే యుద్ధంలోనే మేము సమాధానం చెప్పగలుగుతాం. ఆట ఆడగలిగితే ఆటలో మేము సమాధానం చెప్పగలుగుతాం. వీ కెన్ ఆన్సర్ యూ ఇన్ యువర్ వే. మాకు చేతగాక కాదు, మంచితనం ఇది, మాది చేతగానితనం కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఎదుగో ఆ విజువల్ చూసిన తర్వాత రౌఫ్ ఇప్పుడు మాట్లాడగలుగుతాడా? 6-0 అని చెప్పి చివరికి 6 కౌట్ అయ్యాడు. సిగ్గుండాలి. పాకిస్తాన్ ప్లేయర్స్ ఖచ్చితంగా ఇప్పటికైనా నేర్చుకోండి. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే ఎలా ఉంటుందో నేర్చుకోండి. మా దేశ ప్రజలకు ఇష్టం లేదు మీతో ఆడడం, కానీ మా ప్లేయర్స్ ఆడారు. అయినా సరే మమ్మల్ని రెచ్చగొట్టారు. 6-0 అంటూ గేలి చేశారు. బ్యాట్ని గాల్లో చూపించి తుపాకీలాగా మమ్మల్ని గేలి చేశారు. మమ్మల్ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు. మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దిస్ ఈస్ హౌ ఆన్సర్ విల్ బి. ఇలాగే ఉంటుంది ఆన్సర్. ఇక మా బ్యాటింగ్ చూడండి ఎలా ఉంటుందో. సర్దుకొని వచ్చేయండి. మీ కిట్లు దాచేసుకోండి. ఆల్రెడీ మీ బ్యాగులన్నీ సర్దుకొని మ్యాచ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడానికి రెడీగా రండి. ఇండియా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కూడా వెళ్తుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్కి వెళ్తుందో లేదో. మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి వీఆర్ నాట్ రెడీ అంటూ ఇండియా చెప్తోంది. జస్ట్ అవుట్ ఆఫ్ స్పిరిట్ వెళ్తుందో లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అంతే. బ్యాగులు సర్దేసుకోండి. 6 అనుకుంటూ అలాగే వెళ్ళిపోండి. బ్యాట్లు చూపించుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు మీ ప్రజలు చూపిస్తారు మీకు నిజంగా బ్యాట్లు. మీ ప్రజలు చూపిస్తారు మీకు నిజంగా తుపాకులు. ఆడడం చేతగారప్పుడు 160 స్కోర్ చేయలేకపోయారు, 150 కొట్టలేకపోయారు. నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్. ఖచ్చితంగా ఇక్కడ ఒక్కళ్ళైనా సరే నేను మన బౌలర్స్ గొప్పతనాన్ని ఇక్కడ మరొకసారి నేను చెప్పదలుచుకున్నాను. 9 మ్యాక్సిమం రన్ రేట్ 9కి వెళ్ళింది. మ్యాక్సిమం 9కి వెళ్ళింది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఐడ్ లైక్ టు రీడ్ ద కామెంట్స్. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నేను కామెంట్స్ చదవాలనుకుంటున్నాను. ఎవరి అభిప్రాయం ఎలా ఉందనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ముందుగా ఆర్టీవీ అడిగిన ప్రశ్న, ఇండియా ఈ స్కోర్ని ఎన్ని ఓవర్లో కొట్టేస్తుంది? 15, 20 అన్నప్పుడు ఒక్కసారి 15 ఓవర్లు అంటూ 90% మంది 15 ఓవర్లు అంటూ చెప్తున్నారు. ఇండియాకి ఈ స్కోర్ కేవలం 15 ఓవర్లో బీట్ చేయగలుగుతుంది అంటున్నారు. ఇంకా చాలామంది
కామెంట్స్ చేస్తున్నారు. ఐ వుడ్ లైక్ టు రీడ్ ద కామెంట్స్. రామ్మోహన్ కామెంట్ చేస్తున్నారు 10 ఓవర్స్ చాలు అంటూ. అఫ్ కోర్స్ వీ కెన్ బీట్ దెమ్ ఇన్ 10 ఓవర్స్. ఖచ్చితంగా ఆ డఫాగాళ్లను కుమ్మేయడమే ఇవాళ అంటూ సాయి కిరణ్ కామెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ కుమ్మేశాం, ఆల్రెడీ సినిమా అర్థమైపోయింది. రేపు పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత మొహం చూపించుకోలేరు వాళ్ళ ప్రజలకి మొహం చూపించుకోలేరు. అక్కడ